ఒకప్పుడు ఒక అందమైన తోటలో ఒక చీమ మరియు గొల్లభామ ఉండేవి. చీమ ఎప్పుడూ బిజీగా ఉండి ఆహారాన్ని సేకరించి చలికాలం కోసం నిల్వ చేస్తుంది. గొల్లభామ మరోవైపు చుట్టూ దూకడం, పాటలు పాడడం మరియు సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదించడం ఇష్టం. వేసవికాలం శరదృతువుగా మారడంతో చీమ అవిశ్రాంతంగా పనిచేస్తూ ధాన్యాలు మరియు విత్తనాలను సేకరించి తన చిన్న ఇంటిలో నిల్వ చేసింది. గొల్లభామ అయితే రాబోయే చలి నెలల కోసం సిద్ధం చేయడానికి ఇబ్బంది పడకుండా ఆడుతూ పాడుతూనే ఉంది. ఒక చల్లని ఉదయం ఆకులు రాలడం ప్రారంభించినప్పుడు గొల్లభామకు ఆకలిగా అనిపించింది. ఇది పుష్కలంగా ఆహారంతో నిండిన చీమల హాయిగా ఉన్న ఇంటిని చూసింది మరియు సందర్శించాలని నిర్ణయించుకుంది. ప్రియమైన చీమ, మెడత వణుకుతూ, నాకు చల్లగా మరియు ఆకలిగా ఉంది. మీరు నాకు తినడానికి కొంచెం ఆహారం ఇవ్వగలరా? చీమ గొల్లభామ వైపు చూసింది. నేను మీకు ఎందుకు సహాయం చేయాలి? అది అడిగింది. వేసవి అంతా నేను కష్టపడి ఆహారం సేకరించినప్పుడు మీరు నృత్యం చేసి ఆడారు. మీరు రేపటి గురించి ఆలోచించలేదు. గొల్లభామ సిగ్గుతో తల వంచుకుంది. నన్ను క్షమించండి, ప్రియమైన చీమ, అది చెప్పింది. నేను మరింత బాధ్యత వహించాలని ఇప్పుడు గ్రహించాను. కాని చాలా ఆలస్యం అయింది. చీమ అప్పటికే తలుపులు మూసుకుంది, చలిలో గొల్లభామను వదిలివేసింది. కథ యొక్క నైతికత: ప్రస్తుత క్షణాన్ని మాత్రమే ఆస్వాదించడం కంటే భవిష్యత్తు కోసం ఆలోచించి కష్టపడి పనిచేయడం మరియు బాధ్యతాయుతంగా ఉండటం ముఖ్యం.